హల్లెలూయా. దేవుడు ఆయన ఉచితమైన కృప చేత మనల్ని ఎంతగానో కాచి మరి కాపాడి మరొక వారము ఈ రీతిగా ఆయన స్తుతించి ఆయన ఆరాధించే కృపను భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అన్ని పని దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తన గ్రంథము మరి 72వ కీర్తన మనం చూసినట్లయితే సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఈ కీర్తన గ్రంథాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసినట్లయితే ఈ 72వ అధ్యాయం అంతా కొన్ని విషయాలు రాస్తూ ఉన్నాడు. దీనులను, ఏమాత్రం ఎన్నిక లేని వారిని దేవుడు చాలా గొప్ప కృపలో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదములో ఉంచుతాడు అని చాలా శ్రేష్టమైన మాటలు రాస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దరిద్రులను మొర పెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ లేఖన భాగాలన్నీ మనం చదివితే ఏమాత్రం విలువలేని జీవితాలను దేవుడు విలువైన వారిగా మారుస్తాడు. ఈరోజు మనం అనుకోవచ్చు మన జీవితం శూన్యము, మన బ్రతుకు వ్యర్థము, మనం ఏం చేసినా విలువలేనిది, మన బ్రతుకు చాలా దీనమైన బ్రతుకు అని నువ్వు ఈరోజు కృంగిపోయిన పరిస్థితులకు వేరు ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏమిటంటే నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నేను ఒక ఉన్నతమైన శ్రేష్టమైన కృపను ఉంచుతాడు అని రాస్తూ ఉన్నాడు. తన జీవితంలో తను అనుభవించిన అనుభవాలను ఈ కీర్తన ద్వారా అతను తెలియజేస్తున్నాడు. అక్కడ ఎంతటి కృపను దేవుడు ఆయనకి ఇచ్చాడో, నేను ఏమాత్రం విలువ లేని వాడిని, ఏమాత్రం యోగ్యత లేని వాడిని, కానీ నన్ను రాజుగా దేవుడు నియమించాడు, దేవుని యొక్క కృపలో నన్ను ఉంచాడు అని రాస్తూ ఉన్నాడు కీర్తన ద్వారా. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు మనల్ని ఆ రీతిగానే దేవుడు ఆయన కృపలో ఉంచుతాడు, మనల్ని ఆ రీతిగానే బలపరుస్తాడు, మనల్ని ఆ రీతిగానే ఉన్నతమైన శ్రేష్టమైన కృపలో ఉంచుతాడు. ఈ విషయాలను మనం మర్చిపోకూడదని దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, నేను ఈరోజు ఒక్క విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తన ఈ 72వ కీర్తనలో 18వ వచనాన్ని మనము ఈ దినము జ్ఞానాంశంగా ఒకసారి పరిశీలన చేద్దాము. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మనము ఒక నిమిషం మనం అందరం మాట్లాడదాం. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయువాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనము ఆయన ఏ ఆశ్చర్య కార్యాలు చేశాడు? బైబిల్ గ్రంథంలో మొదటిది, బైబిల్ గ్రంథంలో ఒకసారి ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఆశ్చర్య కార్యాలు ఏంటి చెప్పండి. కొన్ని ఆ వివాహం విషయంలో ద్రాక్షరసాన్ని మరి నీళ్ళ ద్రాక్షరసం చేశాడు. ఓకే, నెక్స్ట్ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఒక్కొక్కరు చెప్పాలి, మీకు తెలిసిన విషయాలు చెప్పాలి. ఒక్కొక్కరు ఒకటి చెప్పండి, భయం ఏం లేదు, చెప్పండి. మీకు బైబిల్ గ్రంథంలో ఉన్న అనుభవాలను బట్టి దేవుడు ఏ ఆశ్చర్య కార్యాలు, ఆశ్చర్య కార్యం అంటే ఏంటంటే ఇది జరగదు, ఇది అసలు అవకాశమే లేదు, జరిగే ప్రసక్తే లేదు, అలాంటి కార్యాలు అప్పుడు దేవుడు జరిగిస్తాడు. అలాంటి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మనం చూసాం, సముద్రాన్ని 2 పాయలు ఎవరైనా చేర్చగలరా? చేర్చలేదు, దేవుడు చేశాడు. అలాంటి కార్యాలు మీకు తెలిసిన ఒకటి చెప్పండి. మీరు వాక్యాలు తెలిసిన వారైతే దేవుడు చేసిన కార్యాలు మీకు గుర్తుంటే చెప్పండి, భయం ఏం లేదు. ఒకటి మనం ఆలోచించాలి, మీకు ఎంతవరకు తెలిసిందని మాకు తెలియాలి కదా, చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం. సింహాల బోన్లో దానియేలును రక్షించిన విధానం. నెక్స్ట్ ఎరుకో గోడలు. వెనకాల వారు కూడా చెప్పండి అమ్మ, కుర్చీలో కూర్చున్న వారు మీకు తెలిసింది చెప్పండి, మీకు ఎంతవరకు తెలుసో అది చెప్పండి, భయం ఏమీ లేదు. గర్భాన్ని దేవుడు తెరిచాడు. నెక్స్ట్ షడ్రకు మేషకు అబేద్నెగోని అగ్నిగుండం తప్పించాడు. నెక్స్ట్ కుర్చీలో ఎవరు చెప్పట్లేదు, మీకు తెలిసింది చెప్పండి. జస్ట్ మీకు ఏం తెలుసు దేవుడు చేసిన కార్యం ఒక్క విషయాన్ని చెప్పాలి అమ్మా. మాట మీద చెప్పండి, పర్లేదు. మనకు తెలుసా తెలీదా? ఎరుకో గోడలు కూల్చాడు దేవుడు, తెలుసా మీకు? మరి చెప్పలేదు. ఎర్ర సముద్రాన్ని చీల్చాడా? తెలుసు కదా మీకు దేవుడి వాక్యం. ఇలాగా ఏముంది, ఇంకేం చేశాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. నెక్స్ట్ ఒకసారి మీరు ఎదవలాగండి, వెనకాల ముగ్గురు చెప్తారు, చెప్పండి మీకు తెలిసింది అని చెప్పండి, నాకు భయమే లేదు. మరి మీకు వాక్యం తెలుస్తుందా లేదా? మేము చెప్పింది మీకు చెప్పుకెళ్ళిపోతున్నామా? మీకు అర్థమవుతుందా? దేవుడు అక్కడ ఏ వాక్యం ఉంది? 18వ వచనంలో ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన ఏ ఆశ్చర్య కార్యాలు చేశాడు మీకు తెలిసింది ఒక్కొక్కటి.
అన్న గర్భాన్ని తెరిచాడు, దేవుని స్తోత్రం. అన్నమణి గారు ఇప్పుడు మీరు చెప్పండి, చెప్పండి. బైబిల్ గ్రంథంలో మీరు చేసిన, దేవుడు చేసిన కార్యాలు ఒక్కొక్కటి మీకు తెలిసిందే, కొత్తదే కాదు. అమ్మ లక్ష్మి గారు మీరు మీకు చెప్పండి, చెప్తున్నారా? అమ్మా అదే రక్తస్రావ స్త్రీ. ఓకే, దేవుని స్తోత్రం. మీరు చెప్పనా? అలాంటిదే ఏదో ఒకటి దేవుడు చేసుకోలే. ఓకే, ఇక్కడ వరకు బైబిల్ గ్రంథం. ఓకే, సొంతంగా మీ జీవితంలో చేసిన కార్యం ఒక్కొక్కరు చెప్పండి. మీ జీవితంలో చెప్పండి. షారోన్ విషయంలో వివాహం జరిపించాడు దేవుడు. నెక్స్ట్ మీకమ్మా, మీ జీవితంలో ఇప్పుడు చేశాడా? అన్నమణి గారు ఒక్కటే దేవుడు మహింపరిచే విషయంలో చెప్పండి, భయమే లేదు. ఒక్కటి చెప్పండి చాలు. ఒక్కటమ్మా ప్లీజ్, ఒక్కటి చెప్పండి చాలు. చాలా బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి, ఒక్కటి చెప్పమన్నా. మీ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఉంటాయి, ఒక్కటి చెప్పండి. ఒక్కటే. అమ్మ లక్ష్మి గారు అమ్మా, ఓకే, దేవునికి స్తోత్రం. మీకు ఇంకా నెక్స్ట్ అందరూ చెప్పండి. ఇప్పుడు మైగ్రేన్ నుంచి తలపోటీ విడుదల చేశాడు. మీకు అది ఒక్కటి చెప్పండి అమ్మా. ఒక్కటి ఏం చేశాడు? చిన్నది ఒక్కటి వివరించింది చాలు. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు, చాలా వివరంగా ఉంది. అలాగే దేవుడు నా గర్భఫలాన్ని, దేవుడు నా గర్భం రాదన్నాడు, గర్భాన్ని ఇచ్చాడు అని అలా చిన్నది ఒక్కొక్క కార్యాన్ని దేవుడు మీ జీవితంలో చేశాడు. అంటే మీకు గుర్తుందా? దేవుడు మీ జీవితంలో కార్యాలు చేశాడా, చేయలేదా? చేసిన వాళ్ళు ఒక్కొక్కటి చెప్తే చాలు. చేయలేదన్నారనుకో, చేయకపోతే ఒక దేవుని స్తోత్రం, దేవుని అడుగుదాం. దేవాలయం అమ్మా, ఓకే, అలా అన్నయ్య గారు పైనుంచి మరి 2 అంతస్తుల పైనుంచి కింద పడిపోయాడు, దేవుడు కాచాడు. ఓకే, దేవుని స్తోత్రం. తన జీవితంలో మరి ఈ రోజు అలా అన్నీ ఏమైనా ఆ పిల్లకి చాలా బాధ, కాబట్టి ఆ పిల్ల కలిగి చెప్పింది. ఓకే, నెక్స్ట్. ఓకే, తన భర్తని మారు మనసు నుంచి దేవుని శ్రేష్టమైన కృపలో నడిపించాడు. ఓకే, నెక్స్ట్. అన్నమయ్య గారు మీరు ఒక్కటే, దేవుడు బైబిల్లో దాన్ని చెప్పండి, మీ దాన్ని చెప్పండి. ఓకే, ఆమె చనిపోవాల్సిన పరిస్థితిలోంచి దేవుడు ఆమెని బ్రతికించాడు. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, నేను ఒక్కసారి ప్రేమ్ కుమార్ 10th క్లాస్ మంచి రిజల్ట్స్తో పాస్ అయ్యాడు. అసలు ఫెయిల్ అయిపోయాడు, చదవలేదు, మంచి టైంలో దేవుడు పాస్ చేశాడు. అంతేనా? దేవుడు ఆయన కృపలో మంచిగా మార్కులతో పాస్ చేశాడు. ఓకే, అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఓకేనా? ఆశ్చర్య కార్యాలు చేసేది. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో ఏమున్నాయి ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. మనము బైబిల్ గ్రంథంలో చూస్తే చెప్పబడినట్లుగా మొదటిది మరి శూన్యంలో సృష్టిని చేశాడు. ఈరోజు భూమి ఉందంటే, భూమి మీద నువ్వు నేను ఉన్నామంటే అది దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం. అలాగే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు, ఎరుకో గోడలు కూల్చాడు, మన్నాను కలిపి ఇశ్రాయేలుకి దయచేశాడు. అదే రీతిగా సింహాల బోన్లోంచి దానియేలును కాపాడాడు, షడ్రకు మేషకు అబేద్నెగోలను కాపాడాడు. అదే రీతిగా ఇంకా ఇలాంటి మీరు చెప్పిన చాలా అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో మన బైబిల్ గ్రంథంలో చేశాడు. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు అలాంటి అద్భుత కార్యాలు చేశాడు. ఓకే, అందుకని ఇక్కడ చెప్పబడుతుంది దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయువాడు అని చెప్పబడుతుంది. మరి ఇన్ని తెలిసిన నీవు ఏదైనా నీ జీవితంలో మరొక నూతనమైన కష్టమో, శ్రమో, ఇబ్బందో వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతున్నావా, ధైర్యంగా ఉంటున్నావా? ఇది నువ్వు పరిశీలన చేసుకో, నాకు చెప్పవలసిన అవసరం కాదు. బైబిల్ గ్రంథంలో చదవడానికి, వినడానికి, చెప్పుకోవడానికి చాలా అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. మరి నిజ జీవితంలో, నీ జీవితంలో కూడా చాలా అద్భుత కార్యాలు, అనేక ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఏదైనా కష్టము, బాధ, ఇబ్బంది నీ జీవితంలో కలిగినప్పుడు నీవు కృంగిపోతున్నావు అంటే దేవుడు అద్భుత కార్యాలు మర్చిపోయావా, లేదంటే దేవుడు చేయడా? ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. చాలా మంది జీవితాల్లో ఏదో ఒక శ్రమ వస్తుంది, ఏదో ఒక కష్టం వస్తుంది, చెప్పడానికి, చెప్పుకోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో చాలా బాధ అవుతూ ఉంటుంది. అలాంటి బాధకరమైన పరిస్థితులు నిన్ను వాటిల్లుతున్నప్పుడు నీవు జీవితంలో ఈ కార్యాలు మర్చిపోకూడదు. ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. శూన్యంలో సృష్టిని కలుగు చేయడం చిన్న విషయమా? సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేలను దయచేయడం అది చిన్న విషయమా? కొన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ స్వస్థపరచబడము
అది చిన్న విషయమా? ద్రాక్షారసం అయిపోయి పెండి బింది గల యజమానుడికి అవమానము అవహేళన వచ్చే పరిస్థితుల్లో దేవుడు నీళ్లను ద్రాక్షారసంగా చేసి ఆ నిందను తొలగించడం చిన్న విషయమా? ఇలాంటి అద్భుత కార్యాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో చేశాడు. అక్కడ వరకు బైబిల్ గ్రంథం అయ్యా మా జీవితంలో కాదు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ నిజ జీవితంలో నీకు వస్తే, నా అన్నయ్య రెండు అంతస్తులు పైనుంచి కిందకి పడిపోయినప్పుడు కనీసం చిన్న గాయం అవ్వలేదు, చనిపోవలసిన వ్యక్తి, నడుము ఇరిగిపోవలసిన వ్యక్తి, మంచానికి పరిమితం అయిపోవలసిన వ్యక్తి రోజు శ్రేష్టమైన జీవితంలో ఇదిగో దేవుని మందిరానికి దేవుని శ్రేష్టమైన కృపలో ఉన్నాడు అంటే ఈ కార్యాన్ని నువ్వు ఎలా మర్చిపోతున్నావు? చచ్చిపోవలసిన వ్యక్తిని ఈరోజు నన్ను బ్రతికించాడు. ఎక్కడో నా జీవితం శూన్యమైన మట్టి గుట్టలో ఉండవలసిన నన్ను ఈరోజు శ్రేష్టమైన కృపలో ఉంచాడు. పెంట కుప్ప మీద నుంచి నన్ను లేవనెత్తాడు. ఇలాంటి అద్భుత కార్యాలు ఎన్నో చెప్తున్నావు. మరి ఇంకొక శ్రమ వచ్చినప్పుడు, ఇంకొక కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఈ కార్యాలు ఎలా మర్చిపోతున్నావు? దేవుడు నా జీవితంలో ఏమీ చేయలేదండి, దేవుడు నన్ను మర్చిపోయాడండి, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదండి అని అనవలసిన అవసరత లేదు. ఈరోజు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు దేని కొరకు కురింగిపోతున్నావో, దేని కొరకు నలిగిపోతున్నావో అది దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తే చాలు. ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఈ కార్యం కూడా చేస్తాడు నీ జీవితంలో. నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి.